టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. డిఎస్సి 2024 పరీక్షకు సంబంధించి మనకు జాగ్రఫీ సబ్జెక్ట్లో భూమి అంతర్నిర్మాణం అనే కాన్సెప్ట్కి సంబంధించిన బిట్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ అబ్జర్వ్ చేస్తే కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి. అంటే ఏది రాంగ్ ఆన్సరో మనం దాన్ని పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే భూమి అంతర్నిర్మాణాన్ని గనుల తవ్వకం, డ్రిల్లింగ్ అనే ప్రత్యక్ష విధానాల ద్వారా తెలుసుకుంటారు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ది భూమి అంతర్నిర్మాణాన్ని భూకంప తరంగాలు, ఉల్కలు లాంటి ప్రత్యక్ష విధానాల ద్వారా తెలుసుకుంటారు. మూడవది భూమి అంతర్నిర్మాణాన్ని ప్రత్యక్ష ఆధారాలైన అయస్కాంత శక్తి, గురుత్వాకర్షణ శక్తి ద్వారా కూడా తెలుసుకోవచ్చు. భూమి అంతర్నిర్మాణాన్ని ప్రత్యక్ష ఆధారమైన అగ్నిపర్వత విస్ఫోటంతో వచ్చే పదార్థాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి మనకు ఆప్షన్స్గా ఉన్నాయి. సో ఇందులో మనకు ఈ బిసి రెండు కూడా మనకు రాంగ్ ఆన్సర్ అవుతుందండి. సో ఫస్ట్ ఇది రైటే, ఫోర్త్ది కూడా రైటే. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎందుకు సరికానిది అడిగారు కనుక సో బిసి రెండు రాంగ్ కనుక సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. భూమి కూర్పు రసాయనాల ఆధారంగా కింది వాటిని జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఇనుము, సిలికాన్, ఆక్సిజన్, మెగ్నీషియం ఈ 4 ఇవ్వడం జరిగింది. మనం ఒక్కొక్కటిగా అబ్జర్వ్ చేస్తే ఇనుము వచ్చి మనకేంటంటే 32.1% అనమాట. సో ఇది ఏ అనమాట. తర్వాత సిలికాన్ వచ్చి 15.1 అనమాట. సో ఇది బి. ఓకే, సో ఇక్కడ A2B4 అనమాట. A2B4. నెక్స్ట్ ఆక్సిజన్ విషయానికి వస్తే ఇది 30.1%. ఇది సి అనమాట. సో A2B4 తర్వాత C1. సో C1. సో దీనికి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. కన్రాడ్ విచ్ఛిన్న పొర, తర్వాత రేపెట్టే విచ్ఛిన్న పొర, తర్వాత మెహిరో వెసిక్ విచ్ఛిన్న పొర అండ్ లెహమాన్ విచ్ఛిన్న పొర. సో భూపటలం, భూ ప్రవారం, ఎగువ పటలం, దిగువ పటలం, అంతర కేంద్రక, బాహ్య కేంద్రక పొర, ఎగువ ప్రావారం నెక్స్ట్ దిగువ ప్రావారం. వీటిని మనము జతపరచాల్సి ఉంటుంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాల్సి ఉంటుంది. సో కన్రాడ్ విచ్ఛిన్న పొర ఏంటంటే మనకు ఎగువ పటలం మరియు దిగువ పటలం అనమాట. సో A2 కి ఆన్సర్ ఉంటుంది. సో ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే A2 కేవలం ఒక ఆప్షనే ఉంది కనుక సో నో డౌట్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరికానిది సమాధానాన్ని గుర్తించండి. ఏది సరికాని సరైన ఈ రెండు అబ్జర్వ్ చేయండి. సో చాలా కీ అబ్జర్వేషన్ అది. నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే భూపటలంపై ఉన్న మూలకాల్లో అత్యధికంగా ఆక్సిజన్ ఉంది. భూపటలంపై ఉన్న మూలకాల్లో సిలికాన్ 8.1% ఉంది. భూపటలంపై ఇనుము 46.6% ఉంది. భూపటలంపై ఉన్న మూలకాల్లో అల్యూమినియం 3వ స్థానంలో ఉంది. సో వీటిలో మనకు సరి కానిది ఏంటో మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బిసి రెండు కూడా మనకు రాంగ్ ఆన్సర్సే. ఏ రైటే, డి కూడా రైటే కనుక సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఐదో క్వశ్చన్. కింది వాక్యాల్ని సరిచూడండి. సో ప్రతిపాదన ఏ, కారణం ఆర్. సో ప్రతిపాదన అంటే మనకు ఇంగ్లీష్లో అసర్షన్ అంటారు, కారణం అంటే రీజనింగ్ అంటారు. అసర్షన్, రీజనింగ్ ఇలా ఇవ్వడం జరిగింది. అసర్షన్ ప్రతిపాదన ఏంటంటే బాహ్య పటలాన్ని సియాల్ పొర అని కూడా అంటారు. రీజనింగ్ బాహ్య పటలంలో రసాయనికంగా సిలికా, అల్యూమినియంలు లభిస్తాయి. సో రెండిట్లో ఏది తప్పు, ఏది రైట్, రెండు కరెక్టేనా లేదా రెండు రాంగేనా అనేది మనము అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే రెండు కూడా రైటే. సో ఆప్షన్ నంబర్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆరో క్వశ్చన్. కింది వాక్యాల్లో సరైంది ఏంటి అని అడుగుతున్నారు. మనకు భూ అంతర్నిర్మాణంలో బాహ్య పటలం సాంద్రత 2.7 g/cc ఉంది. ఇది కరెక్టే. బాహ్య పటలం అనేది ఖండాలపై తక్కువ మందంతో
సముద్ర గర్భంలో అధిక మందంతో ఉంటుంది. ఇది కూడా కరెక్టే. సో 1, 2 కరెక్ట్ కనుక ఆటోమేటికల్లీ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకంటే మూడోది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో కింది వాటిలో సరైన వాక్యాలని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు. 7th క్వశ్చన్. భూకేంద్రం వద్ద సగటు ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భూకేంద్రం వద్ద సాంద్రత దాదాపుగా 13 గ్రాముల పర్ సీసీ వరకు ఉంటుంది. ఇది కూడా కరెక్టే. భూకేంద్రం వద్ద సాధారణంగా లభించే ఖనిజాలు నికెల్, ఫెర్రస్. ఇది కూడా కరెక్టే. సో అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ 8వ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. బాహ్య ప్రవారానికి అంతర ప్రవారానికి మధ్య గోలిటోసిన్ పొర ఉంటుంది. ఇది కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య ప్రవారంలో సాంద్రత 3.5 గ్రామ్ పర్ సీసీ వరకు ఉంటుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ అంతర ప్రవారంలో సాంద్రత 4.5 గ్రామ్స్ పర్ సీసీ వరకు ఉంటుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ లాస్ట్ది, బాహ్య ప్రవారాన్ని ఎస్తనోస్పియర్ అని కూడా అంటారు. సో కరెక్టే. సో అన్నీ కూడా కరెక్టే. 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. కింది వాటిలో భూకేంద్రం గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు. భూప్రవారానికి భూకేంద్రానికి మధ్య గుటెన్బర్గ్ విచ్ఛిన్న పొర ఉంటుంది. బాహ్య కేంద్రంలో మందం దాదాపుగా 2400 మీటర్లు ఉంటుంది. బాహ్య కేంద్రంలో మాగ్మా ద్రవ రూపంలో ఉంటుంది. సో అన్ని. సో 4th ఆప్షన్ అన్ని. సో దీనికి రైట్ ఆన్సర్ అన్ని కూడా మనకి భూ కేంద్రంకి సంబంధించినవి సరైన సమాధానాలే అన్నమాట. నెక్స్ట్ 10వ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. భూగోళంపై ఉన్న పటలంలో మూలకాలు వాటి బరువు శాతం ఆధారంగా కింది వాటిని జతపరచండి అని ఇక్కడ అడుగుతున్నారు. సో దీంట్లో ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఇనుము అని ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. సో దీనికి మనకు ఆ శాతాన్ని బట్టి మనము మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్ వచ్చి 46.71% అన్నమాట. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సో A4 అన్నమాట. నెక్స్ట్ సిలికాన్ విషయానికి వస్తే మనకు 27.69% ఉంది. సో A4 B3. సో ఆటోమేటికల్లీ ఆప్షన్ నంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన వాక్యాలని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారనమాట. ABCD ఇక్కడ ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేస్తే భూమి లోపల మూలకాల్లో నికెల్ దాదాపుగా 1.8% ఉంటుంది అనేది మనకు ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ భూపటలంపై ఉన్న మూలకాల్లో కాల్షియం దాదాపుగా 3.6% ఉంటుంది. ఇది సెకండ్ ఆప్షన్. మూడో ఆప్షన్, భూమి లోపల మూలకాల్లో కాల్షియం దాదాపుగా 1.5% ఉంటుంది. భూపటలంపై ఉన్న మూలకాల్లో మెగ్నీషియం 1.5% ఉంటుంది. సో అన్నీ కూడా కరెక్టే. ఆప్షన్ నంబర్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భూప్రవారం గురించి సరైన వాక్యాల్ని గుర్తించండి. ఇక్కడ సరి అయిన, ఇంతకు ముందు ఫస్ట్ 3 క్వశ్చన్స్ లో సరి కాని అని అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సరైన, ఇది కాస్త అబ్జర్వ్ చేయండి. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈ సరైన సరికానిలోనే మెజారిటీ స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు, తప్పులు చేయబోతున్నారు అంటే కాస్త మనకు జాబ్ గురించి ఉన్న ఆలోచన ఎగ్జామ్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ టెన్షనే, ఆ ఆలోచనే ఇలాంటి చిన్న పొరపాట్లు చేయడానికి దారి తీసే అవకాశం అయితే ఉంది. సో సరికాని సరైన వీటిని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ విషయానికి వస్తే బాహ్య ప్రవారానికి అంతర ప్రవారానికి మధ్య గోలిటోసిన్ పొర ప్రత్యేకంగా ఏర్పడి ఉంటుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, బాహ్య ప్రవారం భూకంప తరంగాల వేగం సెకనుకు 11.3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బాహ్య ప్రవారాన్ని ఎస్తనోస్పియర్ అంటారు. అంతర ప్రవారాన్ని మీసోస్పియర్ అని పిలుస్తారు. సో ఇవి మనకు ఆప్షన్స్ అన్నమాట.
సో అన్ని కూడా కరెక్టే. ఆప్షన్ నంబర్ 4 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భూపటలంలోని మూలకాలకు సంబంధించి సరికాని వాక్యాలని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు. మనకు భూపటలంపై ఆక్సిజన్ అధిక ఘన పరిమాణంలో ఉంటుంది. భూపటలంపై అల్యూమినియం దాదాపుగా 8.07% బరువు ఉంటుంది. భూపటలంపై ఇనుము దాదాపుగా 27% బరువు ఉంటుంది. భూపటలంపై సిలికాన్ దాదాపుగా 5% బరువు ఉంటుంది. సో ఇవి మనకు 13వ క్వెషన్ సంబంధించిన 4 ఆప్షన్స్ మనకు కనబడుతున్నాయి. ఇందులో సరికాని అంటే ఏది రాంగ్ ఆన్సర్ దాన్ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మనకేంటంటే ఏ కరెక్టే, బి కరెక్టే, సి రాంగ్, డి కూడా రాంగ్. సి, డి ఎక్కడున్నాయి? థర్డ్ ఆప్షన్. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాల్సి ఉంటుంది. భూపటలంలోని మూలకాలు, వాటి బరువు శాతం. సో ఇంతకుముందు ఇచ్చారు కదా! ఇంతకుముందు ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం ఇవి ఇచ్చారు కదా! సో అలాగే ఇంకోటి ఇవ్వడం జరిగింది. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఇట్లా మరికొన్ని ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ సోడియం అబ్జర్వ్ చేద్దాం. సోడియం అబ్జర్వ్ చేస్తే మనకు 2.75% అన్నమాట. సో ఏ2 ఉంది. సో కింద అబ్జర్వ్ చేస్తే ఏ2 కేవలం ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది కనుక ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే నేనేమంటున్నానంటే కేవలం ఒక ఆప్షన్‌ని చూసే మనము ఆన్సర్ పెట్టేయగలగాలి అంటే మన ఆన్సర్ మీద చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ మనకుండాలి. మిగిలిన వాటిని నేను కన్ఫర్మ్‌గా ఏ 2.75 అంటే సోడియం బరువు 2.75% అని మనం ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఆప్షన్‌ని మనము క్లిక్ చేస్తున్నాము అంటే ఎంతో ఎనార్మస్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ ఎనార్మస్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే సో మన మీద మనకు ఫుల్ గ్రిప్ ఉండాలి. సో అలా అన్నమాట. నెక్స్ట్ 15థ్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే కింది వాటిలో సరైనవి గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు. సో భూకంప తరంగాలు భూమి నిర్మాణం గురించి తెలుసుకోవడానికి పరోక్ష ఆధారాలు, ఉపరితల శిలలు భూమి నిర్మాణం తెలుసుకోవడానికి ప్రత్యక్ష ఆధారాలు. నెక్స్ట్ అయస్కాంత శక్తి అనేది భూమి లోపల ఉన్న పదార్థాల గురించి వివరిస్తుంది. భూమి లోపల అధికంగా లభించే మూలకం ఆక్సిజన్. సో ఇవి మనకు ఇస్తున్న ఆప్షన్స్ అన్నమాట. దీంట్లో సరైనవి అంటే ఏది రైటో దాన్ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ఈ యొక్క ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే, డి మొత్తం రాంగ్ అన్నమాట. సో ఏబిసి ఫస్ట్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16வது అబ్జర్వ్ చేస్తే కింది వాటిని జతపరచండి. భూమిలోని మూలకాలు శాతం ఇచ్చారు. సల్ఫర్, నికెల్, కాల్షియం, అల్యూమినియం ఇచ్చారన్నమాట. సో ఇవి మనకు భూమిలో ఉంటాయి. వాటి శాతం గురించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సల్ఫర్ అబ్జర్వ్ చేయండి. 2.9% ఉంటుంది. సో ఏ3 అన్నమాట. సో ఏ3 అంటే చెప్పాను కదా! ఫోర్త్ ఆప్షన్. ఇక మనకు ఏ3 ఎక్కడ కూడా లేదు గనుక ఉన్న ఆప్షన్ ఇదే. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో సల్ఫర్ 2.9% ఉంటుంది. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. నీకు మరొక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. సీమాపొర, సియాల్, నిఫే అండ్ ఎస్థనోస్పియర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎస్థనోస్పియర్ అనేది మనకు దాదాపు ఈ యొక్క వీడియోలోనే మనము మూడోసారి వింటున్నాం. సో చాలా చాలా ముఖ్యమైన వర్డ్ అది. సో కాస్త కాన్సంట్రేట్ చేయండి. ఏబిసిడి ఇవ్వడం ఇక్కడ 1, 2, 3, 4లో బాహ్య పటలం, అంతర పటలం, బాహ్య ప్రావారం అండ్ భూకేంద్రం కూడా ఇవ్వడం జరిగింది. ఏబిసిడి 1, 2, 3, 4 మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాల్సి ఉంటుంది. సీమాపొర అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ ఆప్షన్ చూడండి. సీమాపొర గురించి మనకు ఏంటంటే అంతరపటలం అన్నమాట. సో ఏ2 ఆన్సర్. ఓకే. నెక్స్ట్ సియాల్ పొర అబ్జర్వ్ చేస్తే బాహ్య పటలం ఏ2 బి1. ఏ2 బి1 ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో అంతే. నెక్స్ట్ కింది వాక్యాల్ని సరిచూడండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భూమి లోపల ఉన్న మూలకాల్లో నికెల్ దాదాపుగా 18% ఉంటుంది. భూమి లోపల ఉన్న మూలకాల్లో కాల్షియం 15%గా ఉంటుంది. భూమి లోపల ఉన్న మూలకాల్లో మెగ్నీషియం దాదాపుగా 13.9% ఉంటుంది. అండ్ భూమి లోపల ఉన్న మూలకాల్లో అత్యధికంగా ఉండే మూడవ మూలకం సిలికాన్. ఇది మనకు ఏంటంటే సరిచూడండి అంటే మనం రైటా రాంగా చెప్పాల్సి ఉంటుందన్నమాట.
సో, సరిచూడండి అంటే మనకు అవి రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. సరైన అంటే కేవలం రైటే. అండ్ సరికాని అంటే కేవలం రాంగే. సో, ఇది ఆహ్, పెద్ద విషయం కాదు. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది ఇలాంటి పాయింట్స్. సో, ఏబీలు సరికావు. సీడీలు సరైనవి. సో, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సో, ఈ 2 కూడా మనకు రాంగ్ ఆన్సర్స్ అనమాట. సి, డి రైట్ ఆన్సర్స్ అవుతాయి. సో, ఇవి ఈ వీడియోలో మన యొక్క ఈ భూమి అంతర్నిర్మాణం అనే కాన్సెప్ట్‌కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అనమాట. అండ్ ప్రతిరోజు ఈ సమయానికే మీకు ఈ డీఎస్‌సి వీడియో ఉంటుంది. సో, ప్రతిరోజు కొన్ని కొన్ని ముఖ్యమైన బిట్స్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే చాలా బిట్స్ నేను మీకు అందివ్వడం జరిగింది. ఆ యొక్క బిట్స్ అన్నీ కింద ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. సో, ఆ లింక్‌లోకి మీరెళ్తే ప్రీవియస్ వీడియోస్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో, ప్రిపేర్ అవ్వండి. సో, డోంట్ వేస్ట్ ఎనీ సెకండ్. సో, ఎనీ అవర్ కాదు, ఎనీ మినిట్ కాదు, ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దండి. సో, మీ యొక్క లైఫ్ గ్రోత్ కోసమే మీరు ఆ యొక్క సెకండ్‌ని వాడండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.